రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎంత ఆలస్యమవుతుందో అభిమానుల ఫ్రస్ట్రేషన్ అంతే పైకి చేరుకుంటుంది. 3 ఏళ్లు దాటినా ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉండటం, యూనిట్ నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో సహజంగానే వివిధ రూపాల్లో వాళ్ళ నిరసన తెలియజేస్తూనే ఉన్నారు. తాజాగా ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ లాంచ్కు వచ్చిన తమ్ముడు వరుణ్ తేజ్ని సైతం ఈ సెగలు తాకాయి. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో భాగంగా ఒక ఫ్యాన్ చరణ్కి ఫోన్ చేసి గేమ్ చేంజర్ గురించి ఏదైనా సమాచారం చెప్పమని అడగండని, ఇది మా ఫీలింగే అంటూ తోటి ఫ్యాన్స్ షేర్ చేసుకుంటున్నారు. దానికి వరుణ్ తేజ్ సమాధానం ఇస్తూ, ఇవాళ ఉదయం కూడా మాట్లాడానని, రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుగుతుందని, వీలైనంత త్వరగా మీకు శుభవార్త వస్తుందని కవర్ చేశాడు. నిజానికి ఈ ప్రశ్న అక్కడి సందర్భానికి సంబంధం లేనిది, అయినా సరే చెప్పక తప్పని పరిస్థితి. విడుదల తేదీ విషయంలో ఏర్పడ్డ సందిగ్ధత ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఆ మధ్య నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ అన్నారు, కానీ ఇప్పుడు ఛాన్స్ దాదాపు లేనట్టే. సంక్రాంతికి విశ్వంబర ఉంది కాబట్టి అప్పుడు అవకాశం లేదు. కొత్తగా డిసెంబర్ అనే ప్రచారం మొదలైంది. ఇది కూడా నిజమని చెప్పడానికి లేదు. దర్శకుడు శంకర్ ఎప్పుడు గుమ్మడికాయ కొడతారో ఆయనకు తప్ప హీరో నిర్మాతకు కూడా తెలియనంత రీతిలో షూట్ జరుగుతోంది. ఇంకోవైపు ఇండియన్ 2కి సంబంధించిన పనులు చూసుకుంటున్న శంకర్ రెండో రిలీజ్ డేట్ల మీద ఒక క్లారిటీ రావాలంటే ఇంకో నెల ఆగాలని నిర్మాతలకు చెబుతున్నారట. అవతల ఇతర పాన్ ఇండియా మూవీస్ మంచి తేదీల మీద కర్చీఫ్లు వేసి జాగ్రత్తలు పడుతున్నాయి. గేమ్ చేంజర్ మాత్రం అదిగో ఇదిగో అంటూ కాలపహరణ చేస్తూనే ఉంది. చూడాలి చివరికి ఏం చేస్తారో. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.